చేతుల్లో కర్ర పడితే ఎలా ఉందో, కత్తులతో దాడి చేయడానికి వచ్చినా పారిపోతారు. కొంతమంది చేతుల్లో కర్ర పడితే అట్లుంటుంది. కర్రే కదా అని తీసి పారేయకూడదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా కర్రతో చేసిన సందర్భాలు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుడు చేయించాడు. ఒక 3 సందర్భాలు చెప్పి నేను ముందు కర్ర అనే అంశం, చిగురించిన అహరోను కర్ర. కర్ర కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి, దాని తర్వాత ముందుకు వెళ్దాం. క్రీస్తునందు దేవుడు కదా. ముందుగా మీరు చూడండి, నిర్గమాకాండం 7వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 12వ వచనం. 7:12 ఏముందో చూడండి. ఇక్కడ జరిగిన సంఘటన గమనించండి. దేవుడు మోషేను అహరోనులను ఏర్పాటు చేసుకుని ఫరో దగ్గరికి పంపించాడు. ఆ ప్రజలు మరి వారు బహు భయంకరమైనటువంటి బాధలో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. వారిని విడిపించడానికి మీరు వెళ్ళండి అయ్యా. ఏదేమైనా ఫరో హృదయం కఠినం చేయబడుతుంది. అయితే మొట్టమొదటిగా మీరు వెళ్ళి ఒక సూచక క్రియ చేయండి. కర్ర తీసుకుని వెళ్ళండి. ముందు కర్ర తీసుకుని వెళ్ళండి. దేవుని కర్ర అని రాయబడింది అక్కడ. కర్ర తీసుకుని వెళ్ళమన్నప్పుడు వారు కర్రలు తీసుకుని వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందంటే, ఫరో దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి ఒక మహత్కార్యము అక్కడ కనపరిచారన్నమాట. మోషే చెప్పాడు, అహరోను నీ కర్ర, దేవుడు చెప్పాడు అలా చేయమన్నప్పుడు వాళ్ళు వెళ్ళి చేశారు. మోషే ఆజ్ఞాపించాడు, నీ కర్ర ఆయన ముందు వేయమన్నప్పుడు అహరోను చేతి కర్ర, గమనించండి, అహరోను చేతి కర్రను ఆయన ముందు పడవేసినప్పుడు అది పామైంది. ఇప్పుడు ఫరో ఏం చేశాడంటే, ఓహో మీరు మాత్రమే పాములు కర్రలతో చేయగలరా, ఆ శక్తగలనుకున్నారా అని అక్కడ ఉన్నటువంటి మంత్రకుల్ని మీరు చూస్తే శకునగాండ్రులను, అలాగే విద్వాంసులను, మంత్రకులను అందరూ పిలిపించాడు. ఇప్పుడు వారు కూడా ఏం చేశారంటే, వారి చేతిలో ఉన్న కర్రలు పడేసి తమ మంత్రాలతో పాములు వారు మంత్రాలు చేత గమనించాలి మాట. అయితే దేవుడు శక్తివంతుడు కదా, మంత్రాలు ఆయన దగ్గర పనిచేయదు. అప్పుడు ఏం జరిగింది అని అంటే, ఈ మంత్రాలతో చేసినటువంటి ఈ పాములు ఏవైతే ఉన్నాయి అన్ని కూడా అహరోను కర్ర పాముగా తయారైంది కదా, బట్ అన్నింటినీ మింగేసి కర్ర, చేతి కర్ర, కర్రని తేలిగ్గా తీసి పారేయకూడదు. గమనించాలి మాట. రెండవ సందర్భం చూద్దాం పిల్లల. రెండవ సందర్భం చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. 14వ అధ్యాయము. ఇక్కడ జరిగిన సంఘటన మీకు తెలుసు. ఐగుప్తు దేశంలో 10 మరి అద్భుత కార్యాలు అక్కడ జరిగాయి, తెగులు వచ్చాయి. చివరిలో అందరినీ దాటుకొని ఇప్పుడు వెళ్ళిపోయే సమయంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 వైపులు ప్రమాదం సంభవించింది. ఎటు వెళ్ళలేని పరిస్థితి. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న పరిస్థితి ఏర్పడింది. ఇంకా 4 విషయాలతో చాలా ఇబ్బంది పడ్డారు. దేవుని బిడ్డలారా మీకు తెలుసు, వెనక సైన్యం, ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం, ఇటు ఎడం వైపున మరి కొండలు, గుట్టలు ఉన్నాయి, కుడివైపున చూస్తే అడవి, అరవై ఉన్నది. ఎటు వెళ్ళలేని పరిస్థితిలో దేవుడు చెప్పాడు మోషే ఏదైతే ఆలోచన చేస్తున్నా, ఏది పడిపోయాడు, ఆయన కుంగిపోయాడు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. చెప్పాడు, నీ చేతిలో ఉన్న కర్ర చూడండి. ఆ మాటని చూడండి లేదా, దయచేసి ఆ మాట గమనించండి. 12వ దయచేసి గమనించండి పిల్లలు. అక్కడ ఈ మాట 14, 16 వచ్చు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని మాయముగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోవు. ఎప్పుడైతే చెప్పాడు, తన చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపాడు, సముద్రం 2 పాయలు అయింది. వారు ఆరిన నేలలో
మిగిలిన విషయమే కాదు. ఇది రెండో సందర్భం. మూడో సందర్భంలో మనం చూస్తే కర్రలో ఏం లేదు, కానీ దేవుని కర్ర కాబట్టి, దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి ఆ కర్రలో శక్తి కలిగింది. మీరు చూడండి, మూడో సందర్భంలో చెప్తున్నాను, గమనించిన సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనం. అక్కడ కూడా ఒక సంఘటన జరిగింది. దేవుడు మోషే అహరోనులకు చెప్పాడు, ఇదిగో ఈ ప్రజలు నీటి కొరకు దాహంతో ఉన్నారు కదా, ఇదిగో మీరు వెళ్ళి ఆ బండతో మాట్లాడమని చెప్పాడు. నీళ్ళు ఇవ్వబడతాయి, మీరు వెళ్ళి మాట్లాడండి చాలు అన్నప్పుడు వీళ్ళు దేవుడికి తిరుగుబాటు చేశారు. దేవుడి మాట వినలేదు. వారి చేతిలో ఉన్న కర్ర తీసుకొని ఆ బండను కోపంతో కొడితే అక్కడ నీళ్లు ప్రవహించాయి. మీరు చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. సంఖ్యాకాండం 20:11. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను పట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు గమనించండి. మన భారతదేశం ఇండియా తరఫున క్రికెట్ ఆడే వాళ్ళతో బాగా ఆడేది ఎవరు? విరాట్ కోహ్లీ. ఆయన చేతిలో బ్యాట్ పడితే 6 వరద పారుతుంది. ఇక్కడ కూడా దేవుడు బిడ్డలారా, కర్ర కేవలం కర్ర అనుకుంటే కుదరదు, కానీ దేవుడి కర్రతో అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు ఇక్కడ జరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. కర్రండి ఎండిపోయింది. ఎండిపోయిన కర్ర, దాంట్లో ప్రాణం లేదు, జీవము లేదు. ఒక బాణము చెట్టులో నుంచి తీయబడిన ఒక కర్ర ఎండిపోయింది. ఇటువంటి కర్ర చిగురించడం చూడండి. చిగురించిన అహరోను కర్ర చిగురించింది, పువ్వులు పూసాయి, ఫలాలు కూడా వచ్చాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క విషయం పరిశీలిద్దాం. ఎందుకు దేవుడు అహరోను చేతిలో ఉన్నటువంటి ఈ చేతి కర్రనే ఎందుకు చిగిరింపచేశాడు? ఎందుకు పువ్వులు పూసాయి, బాగా ఫలాలు వచ్చాయి? ఒకటి నంబర్ 1 ఈరోజు మనం ఈ విషయాన్ని మనం ధ్యానిద్దాం. దానికి ముందు ఒక విషయం కూడా మీతో పంచుకోవాలి, గమనించాలి. 2వ భాగం మనం చదువుగా విన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1-10 వచనాలు మనం చదువుగా విన్నాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడి ఉన్నది. దేవుని నిబంధన మందసము. దేవుని నిబంధన మందసము. ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే రాయబడింది. చూడండి, 4వ వచనం చూడండి. అంతటా బంగారు రేకులతో కాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకమును ఉండెను. చాలా ప్రాముఖ్యమైన మాట గమనించాలి. ఒకటి, ఈ దేవుని నిబంధన మందసములో ఒకటి ఏముందంటే మన్నా. ఇశ్రాయేలీయులు ఈ ఐగుప్తు నుండి బయలుదేరినప్పటి నుండి ఇక కనాను దేశంలో దగ్గరలో ఇక మనం ప్రవేశించబోతున్నాం అన్న ఆ పొలిమేరలో వరకు దాదాపు ఇంచుమించు 40 సంవత్సరాలు వారు మన్నాను భుజించారు. వీరికి జ్ఞాపకార్థముగా ఉండులాగున దేవుడు మోషే అహరోనుకు ఆజ్ఞాపించాడు. ఇదిగోనయ్యా, నేను మిమ్మల్ని ఎలాగైతే పోషించానో మీ ప్రజలకు తరతరాలు తెలియాలి. కాబట్టి మీరు చూడండి, అక్కడ కొన్ని మాటలున్నాయి మన్నా గురించి. నిర్గమాకాండం 16వ అధ్యాయం 33వ వచనం మీరు చూస్తే పిల్లరా, నిర్గమాకాండం 16వ అధ్యాయం 33వ వచనం మీరు చూస్తే అక్కడ
గమనించాలి ఏముందో అక్కడ. నిర్గమ 16:33 క్షమించాలి 23 వచ్చిన చూడండి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చాడు. క్షమించాలి ప్రియులారా, నిర్గమకాండం 16:33 నేను చదువుతున్నాను. 33. కాబట్టి మోషే అహరోనులతో, నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ ఎద్ద ఉంచుకున్నట్టు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుకున్నాడు. ఓమేరు అనగా చిన్న పాత్ర. అది ఓమేరు చిన్న, దాంట్లో ఎంత పడుతుంది అని అక్కడ ఫుట్ నోట్స్ లో ఉంది. ఇంచుమించు 2 సేరులన్నర అని రాయబడింది ఫుట్ నోట్స్ లో. అంటే అంత సరిపోయే మన్న ఆ పాత్రలో ఉంచమని చెప్పినప్పుడు వారు ఉంచారు. దానిని గమనించాలి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట. ఒకటి, దేవుని మనసులో ఏమేమి ఉన్నాయి అంటే, ఒకటి మన్న పాత్ర కలిగినటువంటి ఆ చిన్న పాత్ర ఉంటుంది. రెండవది నిర్గమకాండం 20వ అధ్యాయం మనకు తెలిసిన మొదటి 17 వచనాల్లో మోషే భక్తులు కొండ మీదకు వెళ్ళి 40 రాత్రులు 40 దినములు ఉపవాసంలో ఉన్నప్పుడు అక్కడ దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వడం మనం చూస్తాం. ఈ 10 ఆజ్ఞలు 2 భాగాలుగా చేయబడ్డాయి. ఈ శాస్త్రాలు దేవుని మందసములో దాచబడి ఉన్నవి. గమనించాలి, దేవుని మందసం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ గమనించాలి ప్రతి ఒక్కరూ. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళుతున్నప్పుడు మందసాన్ని యాజకులు మోస్తూ వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ, శత్రు జనాలకు భయం పుట్టేది, వణుకు పుట్టేది. అదిగో దేవుని మందసం వస్తుంది అని పరుగులెత్తేవా. నిజమే, దేవుని మందసం ఎంతో శక్తివంతమైనది. అంతేకాదు, మీ అందరూ తెలుసు, ఎవరు పెడితే వారు దేవుని మనసాన్ని ముట్టుకుంటే చచ్చిపోతారు. చనిపోయిన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. మీకు తెలియదు. అయితే వినండి, ఇంత శక్తివంతమైనటువంటి దేవుని మనసములో మూడవది చిగురించిన అహరోను కర్ర కూడా ఉన్నది. అది ప్రత్యేకత. గమనించాలి. ఏముందంటే, ఎండిపోయిన కర్ర చిగురించింది, తర్వాత పువ్వులు పూసాయి, బాదం ఫలాలు వచ్చాయి అని అంటే అక్కడితో సరిపోవాలి. చిగురించిన అహరోను కర్ర దాని యొక్క గొప్పతనం ఎంత వరబంధాన్ని ఉన్నది అని అంటే చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని మందసములో కూడా అది ఉంచబడిందంటే, అంత అర్హత పొందిందంటే ఎంత గొప్పతనమో గమనించాలి. ఎంత గొప్పతనమో గమనించాలి. ఇప్పుడు చూద్దాం అసలు విషయం. ఎందుకు ఇంత ప్రత్యేకత సంతరించుకున్నది అహరోను యొక్క చిగురించిన కర్ర? ప్రాణము లేని, ఊపిరి లేని ఒక పనికిమాలినటువంటి కర్ర అంత గొప్పతనాన్ని సంతరించుకున్నదంటే కారణం అహరోను ఏం చేసిందే. ఇది ఈరోజు ఒక్క విషయం మాత్రమే మనం చూద్దాం. మీరు చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనం. ఈరోజు ఒక్క విషయం మాత్రం మనం ధ్యానిద్దాం. సమయం లేదు కాబట్టి ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం కొనసాగిద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసింది. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేది. ఇక్కడ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఐగుప్తు దేశం నుంచి వాగ్దానం చేయబడ్డ కనాను దేశానికి వెళుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. అంటే దేవుని మీద తిరుగుబాటు చేయడానికి, దేవుని మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు లేదా ఈ సమయంలో ఒక సంఘటన జరిగింది. మోషే చెప్పాడు, ఇదిగో నేను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటాను,
వాళ్ళు యుద్ధం చేస్తా ఉన్నారు. కొండపైనటువంటి మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. గమనించాలి, యుద్ధము సూర్యుడు అస్తమించే వరకే. సూర్యుడు అస్తమిస్తే యుద్ధం చేయడానికి ఆనాటి దినాల్లో అది మంచిది కాదు, అది చేయకూడదు, చేయకూడదు. ఆ దినాల్లో సూర్యుడు అస్తమించే వరకే యుద్ధం చేయాలి. అస్తమించాడంటే ఎక్కడో అక్కడ వెళ్ళిపోవాల్సిందే, సగంలో యుద్ధం మానేసి కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు గమనించండి, చేతులు అక్కడ ఒక సంఘటన జరిగింది. చేతులు బరువెక్కి మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు, చేతులు దించేస్తున్నప్పుడు ఆ క్రింద యెహోషువ అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు వారి వైపున విజయం కనబడుతూ ఉందన్నమాట. ఎప్పుడైతే ఆయన మరలా చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడో ఇశ్రాయేలీయుల వైపు యెహోషువ తన సైనికులు బాగా బలంగా పోరాడుతున్నారు. దీనిని గమనించినటువంటి అహరోను హూరులు 2 బండలు తీసుకొచ్చి ఆ బండల మీద తన చేయి పెట్టి అటు ఇటు పడిపోకుండా వీరిద్దరు కూడా ఆదుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన సత్యం, మోషే అహరోనులో ఎవరు పెద్దవాడు? అహరోను పెద్దవాడు. అహరోను పెద్దవాడు. గమనించాలి, ఎందుకు నేను సహాయం చేయాలి? నా తమ్ముడు కదా వాడు, నేను వాడికి ఎందుకు సహాయం చేయాలి అనుకోలేదు. తను తాను తగ్గించుకుని, ఇది మొదటిది. అహరోను యొక్క కర్ర, ఎండిపోయిన కర్ర చిగురించడానికి, అది పువ్వులు పూయడానికి, కాయలు కాయడానికి, దేవుని మందసంలో తన కర్ర ఉండడానికి గల కారణం ఏమిటంటే మొట్టమొదటిది తను తాను తగ్గించుకున్నాడు. తప్పుడు కదా వీడికి సహాయం చేయగలుగుతున్నా. క్రీస్తునందు దేవుడు బిడ్డలా, ఆ దినాల్లో ఒక మాట వినండి, జ్యేష్ఠులకు ఒక ప్రత్యేకత ఉంది. అంతెందుకు ఈనాడు జ్యేష్ఠులకు ప్రత్యేకత ఎప్పటికైనా ఉంది. నేను పెద్దోడు కదా, గర్వం అహంకారం ఆయన లేదండి. తనను తాను తగ్గించుకున్నాడు. తమ్ముడు చేతికి పడిపోకుండా చెయ్యి ఆదుకున్నాడంటే, మీరు వినండి మాట, మీరు ఆ భాగం నుంచి గుర్తుంటే 9 నుండి 16 వచనాలు, నిర్గమాకాండం 17 నుండి 16 వచనాలు చదువుతూ ఉంటే అక్కడ జరిగిన సంఘటన ఆదుకోబట్టి, తనను తాను తగ్గించుకొని ఆదుకోబట్టి ఏం జరిగిందంటే, ఆనాడు ఇశ్రాయేలీయులకి గెలుపు, విజయం కలిగింది. అమాలేకీయులు ఓడిపోయారు, అపజయం కలిగింది. కారణం ఏమిటంటే అహరోను తనను తాను తగ్గించుకొని తన తమ్ముడికి సహాయం చేయడం. కొన్ని సందర్భాలు చూద్దాం. ఏ విషయాల్లో మోషే తమ్ముడైనటువంటి మోషే అయినప్పటికీ తమ్ముడు తన అన్నయ్యటువంటి అహరోను ఎంతగానో తగ్గించుకున్నాడు. గర్వపడలేదు, అహంకారంతో అహంభావంతో లేడు, ఆయన తగ్గించుకున్నాడు. కొన్ని సందర్భాలు మనం చూసి ముగించుకుందాం. దయచేసి రెండవ విషయం చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం. మీకు తెలియదేమీ లేదు, కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం అంతే. చూడండి బిడ్డలారా, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మీరు చూస్తే మోషే భక్తుడు ఆ సీనాయి పర్వతం మీదకు వెళ్ళి 40 రాత్రులు 40 పగలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఆ సీనాయి పర్వతం క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు అహరోను దగ్గరికి వచ్చి, ఏమయ్యా మోషే ఏమైపోయాడు, ఎక్కడో ఉన్నాడు, ఆయన మాకు సంబంధం లేదు, ఇదిగో మేము పూజించడానికి ఆరాధించడానికి మాకు ఒక దేవత కావాలి అన్నప్పుడు అహరోను ఒక తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. దేవుని మీద ఆధారపడలేదు. కొన్ని పొరపాట్లు ఉన్నాయి, అవి కూడా ప్రభుత్వం వచ్చే వారు మనం చూడబోతున్నాయి. గమనించాలి, దేవుని పాదాలు పట్టుకోలేదు అతను. వాళ్ళు అంటే ప్రజలు అటువంటి వాళ్ళు గందరగోళం చేస్తున్నారు, ఏ ఆలోచన చేసేంత సమయం కూడా ఇవ్వట్లా.
పైన పడి గందరగోళం చేస్తున్నారు. ఏం చేయాలంటే బాబు, మీ దగ్గర ఉన్న బంగారం తీసుకుంటాడు అన్నప్పుడు ఆ బంగారం తీసుకొని నిప్పులో వేసాడు, అది గోడగా తయారు చేయబడింది అని ఆ తర్వాత మోషే భక్తుడు కిందకు వచ్చి అడిగినప్పుడు అహరోనుతో చెప్తాడు ఈ మాట, అయ్యా నేనేం చేయలేదు కానీ బంగారం తీసుకొచ్చారు, అది నిప్పులో వేశారు, అది గోడగా మారింది, ఇది జరిగింది, నీకు తెలియదు ఏం లేదు, మన ప్రజలు తిరుగుబాటు చేసే ప్రజలే కదా అంటాడు. సరే వినండి, ఇక్కడ ఎంత తగ్గించుకున్నాడు తను, ఒక మాట చూడండి. అమ్మైనప్పటికీ మోషే తనలో ఉన్న దైవత్వాన్ని గుర్తెరిగి ఏమన్నాడో చూడండి. ఆ సందర్భంలో మీరు చూస్తే 22వ వచనం చూడండి. 22వ వచనం, "Do not be angry, my Lord" అన్నాడు. నా ప్రభువా. చూడండి పిల్లల, చాలా ప్రాముఖ్యమైన మాట. అహరోను ఏమన్నాడు? నా ఏలినవాడా, నీ కోపము మండనీయము. నా ఏలినవాడా అంటే దానికి ఏలినవాడా అంటే దానికి పర్యాయ పదం. నా ప్రభువా, ఓ లార్డ్ అన్నాడు అక్కడ. ప్రియులారా మీరు చూస్తే మై లార్డ్, డు నాట్ బి యాంగ్రీ మై లార్డ్ అన్నాడు. నా ప్రభువా. ఏమండి, వీడు నా తమ్ముడే కదా అనుకో. తనలో ఉన్న దైవత్వాన్ని గుర్తెరిగి నా ప్రభువా, నా ఏలినవాడా, అయ్యా నేను తప్పు చేశాను, వాస్తవమే. ఎందుకు చేశాను? ఇదిగో నీ ప్రజలు చూడొకసారి చూడండి మాట. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెలుగుతుంది అన్నాడు. ఆ తర్వాత వచ్చిన మీరు చదివితే దాని నుంచి ఇంకో విషయాలు కూడా ఉంటాయి. చూడండి, తమ్ముడు అనుకోలేదు అక్కడ. తమ్ముడులో ఉన్న దైవత్వాన్ని గుర్తెరిగాడు. తనను తాను తగ్గించుకొని అన్నైనప్పటికీ, జ్యేష్ఠుడైనప్పటికీ తమ్ముడిని ఎలా సంబోధిస్తున్నాడో చూడండి. నా ఏలినవాడ, నా ప్రభువా. ఏం సంబోధన! గర్విష్ఠులు ఎప్పుడు కూడా ఆ మాట అనలేరు. గమనించాలి ఈ మాట. తను తాను హెచ్చించుకునే వాళ్ళు ఎప్పుడు ఈ మాట అన్నారు. మంచోడు కాబట్టి, తను తాను తగ్గించుకునేవాడు కాబట్టి సత్యాన్ని తెలుసుకుని ఆయన నా ప్రభువా, నా ఏలినవాడ అనగలిగాడు. దేవుడు బిడ్డలారా, ఇది 2వ సందర్భం. 3వ సందర్భం చూద్దాం. ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన, ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. క్రీస్తునందు దేవుడు బిడ్డలారా, సమయం దాటిపోతూ ఉంది. ఇక్కడ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. లేవియ కాండం 10వ అధ్యాయం. లేవియ కాండం 10వ అధ్యాయం 6-7 వచనాల్లో నేను చదవకముందు అక్కడ జరిగిన సంఘటన మీకు ఏమిటంటే, అహరోనులో ఆయన పెద్ద కుమారులైనటువంటి ఇద్దరు, చాలా కుమారులు, అందులో ఇద్దరు పెద్ద పొరపాటు చేశారు. దేవుని యొద్ద నుండి తీసుకోబడిన అగ్ని తీసుకోలేదు కానీ వారు సొంతంగా తయారు చేసుకున్నారు అగ్నిని. ధూపాంతులు ఉంటాయి కదా, వాటిలో అగ్ని తన సొంతంగా. అందుకని మీరు చూస్తే ఈ లేవియ కాండం 10వ అధ్యాయంలో అక్కడ ఒక భయంకరమైనటువంటి సంఘటన చోటు చేస్తుంది. నాదాబు అబీహు అనేటటువంటి ఇద్దరు పెద్ద కుమారులు ఏమైపోయారంటే, దేవునికి వ్యతిరేకంగా, దేవుని అగ్ని కాకుండా ఆ దుర్మార్గుల్లో తమ సొంతంగా అగ్ని తీసుకొచ్చి వేశారు. తద్వారా ఏం జరిగిందంటే ఇద్దరు కూడా కాలిపోయారు, చచ్చిపోయారు ఇద్దరు కూడా. ఈ సందర్భంలో బాధలో, వేదనలో ఉన్నాడు అహరోను. కుమారులు ఎవరు బాధలో చెప్పండి. కుమారులిద్దరూ చచ్చిపోతే ఎంత బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. వెళ్ళిపోయి వెంటనే నా కుమారుని మరి తీసుకోవాలి, వాళ్ళు చూడాలి. అయ్యో, ఈ బాధలో ఉంటాడు ఏ తండ్రి అయినా. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏమిటో చూడండి. వెంటనే మోషే భక్తుడు వచ్చాడు. ఇదిగో, నీవు నీ కుమారుల ఎదుగు వెళ్ళకూడదు. దేవుని ప్రత్యక్ష మందిరంలో, ప్రత్యక్ష గుడారంలో ఉన్నావు, నువ్వేం చేయాలో అని చెప్పాడు. చూడండి బిడ్డలు, అక్కడ ఏమని అన్నాడు చూడండి. మీరు ఇక్కడే ఉండండి. 7వ వచనం, యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది కనుక మీరు చావుకున్నట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములో నుండి బయలువెళ్ళ
వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. మోషే ఏది చెబితే అది తన మోషే అన్నైనటువంటి అహరోను తనను తాను తగ్గించుకుని ఆ బాధలో కూడా ఆ వేదనలో కూడా సేవ చేయడానికి ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప సంగతి అంటే చివరిని చూసి మనం ముగించుకుందాం. అహరోను ఎంతగా తగ్గించుకున్నాడో సంఖ్యాకాండం 12వ అధ్యాయం మీరు చూస్తే, సంఖ్యాకాండం 12వ అధ్యాయము మీరు చూస్తే పిల్లరా, అక్కడ కూడా మోషే మీద అహరోను మిరియాములు ఇద్దరు కూడా వీరు ముగ్గురు ఒకటే కుటుంబానికి సంబంధించినారు. మోషే, అహరోను, మిరియాము. చాలా గొప్ప సంగతి. అయితే విషయం ఏంటంటే పిల్లరా, ఇక్కడ మోషే కూషు దేశస్థురాలైన స్త్రీని వివాహం చేసుకున్నాడు. కూషు దేశస్థులు ఎక్కడుంటారు? నల్లగా, నీకు తెలియదు ఏం లేదు, మా వెంట్రుకలన్నీ తలబెట్టుకులన్నీ గుండు రౌండ్గా ఉంటాయి, చూడటానికి అసహ్యంగా ఉంటారు. అది దేవుడు చిత్రంలో ఆయన వివాహం చేసుకుంటాడు. నీకెంత బాధ? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఎందుకు వివాహం చేసుకున్నావు అని ఆ పాపం మీద ఏమేం చేశారో చూడండి పిల్లలు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మీరు చూడండి పిల్లలు, 2వ వచనం. ఆ మొదటి నుంచి నేను చదువుతున్నాను. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడేది. ఏమేం మాట్లాడవచ్చు విరోధముగా మీరు అర్థం చేసుకోవాలి. ఏమేం మాటలు మాట్లాడవచ్చు మీరు అర్థం చేసుకోవాలి. రకరకాల మాటలు సంబోధించి ఉండొచ్చు. సరే వినండి, అక్కడ చూడండి. అదంతా అయిపోవాలి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకోనగా ఆ మాట గమనించాలి. అంటే నువ్వు అక్కడనే ప్రవక్తవా? మేము ప్రవక్తలు ఉండాలా? మేము ప్రవచించలేదా? నువ్వు నీ ఒక్కడి ద్వారానే దేవుడు ప్రవచిస్తాడా? కానీ హెచ్చరించుకున్నారంట. ఆ విషయంలో గమనించాలి. అయితే వినాలి దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు వారి మాటలు విన్నాడో కోపం వచ్చింది దేవుడికి. మోషే గొప్పతనం గురించి దేవుడే చెప్పాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అంతేకాదు ఈ భూమి మీద ఉన్న అందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు. వినడం పిల్లల, అక్కడ ఏం జరిగిందో, దేవుడి కోపానికి గురైనటువంటి వీరు ముందుగా మిరియాము ఆమె ఏమైపోయిందో చూడండి. మీకు తెలుసు, ఒక భయంకరమైనటువంటి కుస్తీ ఆమె వచ్చింది. ఈ కుస్తీని ఆయన చూసినప్పుడు ఏమన్నాడో చూడండి పిల్లలు. దయచేసి నేను చదువుతున్నాను ఆ భాగాలను, దయచేసి గమనించండి పిల్లలు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోప. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయమని మోషేతో చెప్పగా ఆ మాట గమనించాలి. ఏమన్నాడు మీరు చూడండి పిల్లలు. అయ్యో నా ప్రభువా అన్నాడు. అయ్యో నా ప్రభువా. తగ్గించుకున్నాడు. ఇప్పుడు తెలుసుకున్నాడు సత్యం. క్రీస్తు నందు దేవుడు పిల్లలు గర్వపడినప్పటికీ, అహంకారంతో ఉన్నప్పటికీ సత్యం తెలుసుకున్నాడు. మోషే భక్తుడు చాలా గొప్పవాడు. దైవత్వం ఆయనలో ఉన్నది. దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు ఈయన చెప్పింది నేను చెయ్యాలి అన్నమైనప్పటికీ అది ఆయనలో ఉన్న గొప్ప. ఎందుకు అహరోను కళ చిగిర్చబడింది, పువ్వులు కాసింది, ఫలాలు ఇచ్చింది. అంతేకాదు, ఇంకా అంతకన్నా ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే దేవుని మందసంలో చోటు ఇవ్వబడ్డది. చరిత్రలో మిగిలిపోయింది ఈ విషయం.
ఎంత ధన్యత, ఎంత ధన్యత! దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే మొదటి విషయము తనను తాను తగ్గించుకున్నాడు. మరి ఉందా మనలో ఆ తగ్గింపు, ఆ వినయం ఉందా మనలో? ఈనాడు దేవుడు బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు పదే పదే చెప్పిన మాట ఉంటుంది, యేసుక్రీస్తు పడవ తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు, తనను తాను హెచ్చించుకున్నవాడు. చాలా మార్లు ఆయన చాలా సంఘటనలో ఆయన సంబోధించాడు ఈ విషయం. క్రీస్తునందు దేవుడు బిడ్డలారా, నమ్మండి, మీ జీవితంలో మీరు ఏ రోజుకైనా ఒక ఉన్నత స్థితికి ఎదగాలంటే, మీ జీవితంలో ఫలభరితమైన జీవితం మీకు ఉండాలంటే, మీ జీవితం అంతా మూడు పువ్వులు ఓరకాయలుగా చేయాలంటే, పట్టిందల్లా బంగారం కావాలంటే, మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే అహరోను వలె తగ్గించుకోవాలి. అది మనకు దేవుని, అది మనకు ఆశీర్వాదం. దేవుడు అటువంటి మనస్సు మీ అందరికీ కలుగు చేయను దాకా ప్రార్థన చేసుకుందా. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరికొన్ని సత్యాలు. ఎందుకు మోషే సహోదరుడైనటువంటి అహరోను యొక్క చేతి కర్ర చిగురు చిరులో పువ్వులు కాస్తాయో, ఫలాలు వచ్చాయో, దేవుని శాస్త్రములు గల మందసంలో ఆ చిగురించిన అహరోను కర్ర ఎందుకు చేర్చబడిందో వచ్చే వారు ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలతో ప్రార్థన చేసుకుందా. దయచేసి స్థలం వచ్చింది కలుగుతుంది. ఎవరికి వారు ఒక తీర్మానం చేసుకుని పోయారా? గర్వం, అహంకారం ఎప్పటికైనా ప్రమాదమే, అది నాశనానికి. అహంకారం వెంబడి అవమానం వచ్చు. సామెతలలో మనం చూస్తాం. దేవుని బిడ్డ గర్వాన్ని, అహంకారాన్ని వీడి, నాకు డబ్బు ఉందలే, నాకు పలుకుబడి ఉందలే, నాకు గొప్ప ఉద్యోగం ఉందలే, నాకు మరి నాకు అండగా మా కులస్తులు ఉన్నారు, నాకు అండగా మా ఇంటి పేరు ఉన్నారు, నాకు అండగా దండగా మీరందరూ ఉన్నారు అని అనుకోమా. ఒకరోజు వస్తుంది, ఎవరు నీకు సహాయం చేయరు, దేవుడు తప్ప. కనుక గర్వం, అహంకారాన్ని వీడి ఆయన పాదాలు చెప్పుకుందాం, నాకు చూస్తున్నాం. మా ప్రేమ కలిగిన ఎవరిలో ఒక తండ్రి, స్తోత్రాలుగా పూజనీయ స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, మీ వాక్యంలో నుంచి అనేక సత్యాలు మీరు మాకు బోధించారు, మీకు వందనాలు చూపిస్తున్నాం. అహరోను మోషే కన్నా పెద్దవాడైనప్పటికీ అయ్యా మరి ఎంతగానో తగ్గించుకున్నాడు, ఎంతగానో తగ్గించుకున్నాడు. తద్వారా మేము మీ వాక్యంలో చూస్తూ ఉన్నాం. 12 మంది కళలు ఉన్నాయి, అయితే అహరోను కళ మాత్రమే చిగుర్చింది, పువ్వులు కాసాయి, ఫలాలు కూడా ఇచ్చింది. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఆయన మీ మనసులో చోటు దక్కింది. అహరోను యొక్క చిగురించిన కారణం ఎంత ధన్యత! దానికి గల కారణం అయ్యా తనలో ఉన్న గొప్పతనం ఒకటి మేము చూశారు, తనలో ఉన్న సుగుణాలలో తనలో తాను తగ్గించుకున్నాడు. ఈనాడు మా జీవితాల్లో కూడా మేము ఫలభరితంగా ఉన్నత స్థితికి ఎదగాలంటే, ప్రభువా 3 పూలు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మా జీవితాలు మారాలంటే, పట్టిందల్లా బంగారం కావాలంటే మొదటిగా మా జీవితంలో గర్వం, అహంకారం ఉండకూడదు. వాటిని విడిచిపెట్టి మమ్మల్ని మేము తగ్గించుకుంటే మేము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, ఉన్నత స్థితికి ఎదుగుతాం, ఫలభరితమైన జీవితం మాకు వస్తుంది, ఫలాలు కాస్తాం అని ఎంతమంది బిడ్డలు తీర్మానం చేసుకుని ఈ రోజు నుంచి ఆయన ఏ విషయంలో కూడా ఏది మా పట్టు రాకూడదు, ఏది మా పట్టు రాదు, సమస్తము పెట్టగా చేయబడింది అని ప్రభువు అపోస్తలుడు పౌలు అన్నట్టుగా మేమందరం కూడా మమ్మల్ని మేము తగ్గించుకుంటాం. ఆయన మీకే మహిమకరంగా మేము జీవిస్తున్నాం. గర్వం, అహంకారాన్ని వీడి మీకు లోపడతామని ఎంతమంది బిడ్డలు తీర్మానం చేసుకున్నారో
ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మీ చేతులకి దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నీ నజరేయుడు నిజదేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కృష్ణుని బిడ్డలారా, కానుకలు సమర్పిస్తున్నట్టుగా పరిచారకులు నుంచి కానుకలు సేకరిస్తున్నట్టుగా వాయు బిడ్డలు దశమ భాగములుగా పాడుతున్నట్టుగా కానుకలు సేకరించారు. Thank you.
భవ